అభంశుభం తెలియని 2 సంవత్సరాల లోపు వయసు కలిగిన పిల్లలందరినీ రాజు హతమార్చేస్తంటే, అయ్యా నా పిల్లోడిని హతమార్చొద్దని ఆ తల్లులు ఆ తండ్రులు ఎంత గుండెలు బాదుకున్నారా. ఆ రాజు ఏం లేదు, కోపం. నాకు ఇలా అడగాలనిపిస్తుంది, హేరోదు రాజా నీకెందుకయ్యా అంత కోపం, ఎందుకు అంత కోపం వచ్చేసింది నీకు అని అడిగితే, నేను రాజుగా ఉన్నాను, అప్పుడు ఇంకో రాజు నా వంశములో నుండే రావాలి కానీ ఎక్కడి నుంచి వస్తాడన్న అసూయ. దేవుని పిల్లలారా, దేవుని పిల్లలుగా మనం ఉన్నాం, దేవుని మందిరానికి మనం వస్తున్నాం. ఇతరులు అభివృద్ధి చెందుతున్నప్పుడు, ఇతరులు క్షేమంలోకి వెళుతున్నప్పుడు దేవుని పిల్లలుగా వారి క్షేమాన్ని చూచి వారి ఆశీర్వాదాన్ని చూచి ఆనందించలేదుట. ఎవరైనా బాగుపడుతున్నప్పుడు ఓన్లీ భగవంతుని కృప వాళ్ళ మీద అలా ఉంది అని సంతోషించాలే తప్ప వాళ్ళని ఎప్పుడు పడగొట్టేద్దామా, వాళ్ళని ఎప్పుడు రోడ్డు మీదకి ఇచ్చేద్దామా అనే తత్వం కలిగి ఉంటే చివరికి నువ్వే రోడ్డు మీదకి వచ్చేస్తావు. నువ్వే చేతులారా ఆ అసూయ నీ జీవితాన్ని నవ్వులు పాలు చేశారు. హేరోదు రాజుకి దేవుని మీద ఎందుకు అంత ఆగ్రహం? ఆగ్రహం బట్టి అతను ఏం సంపాదించుకోగలిగాడు? 2 సంవత్సరాల లోపు వయసు కలిగిన అభంశుభం తెలియని పిల్లల్ని హతమార్చడం తప్ప ఏం సాధించగలిగాడు ఆయన? ఏమీ సాధించలేకపోయాడు. మనం కూడా ఎవరి మీదైనా అసూయ పడితే ఆ అసూయను బట్టి మనం ఏమీ కూడా సాధించలేము. ఇంకా కాస్త లోతుగా చెప్పాలంటే, అసూయ పడితే ఉన్న ఆరోగ్యాన్ని మన మాటలో మాట, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించు అనండి ఒకసారి. నిన్ను నువ్వు ప్రేమించుకోవడమే కాకుండా అలాంటి ప్రేమని ఇతరుల పట్ల కూడా నువ్వు కలిగి ఉండాలి అని అన్నాడు. ఎవరిని ద్వేషించొద్దు, ఎవరి మీద అసూయ పడొద్దు, అందరిలో దేవుని ప్రేమను చూడాలి, అందరికీ దేవుని ప్రేమను పంచిపెట్టాలి. అలాంటి కృప దేవుడు మనందరికీ కలగచేయునుగాక. దేవుని స్తోత్రం. ఇప్పుడు హేరోదులో ఉన్న ఆగ్రహం అతనికే నష్టాన్ని చేకూర్చింది. నా దేవుని మీద ఎవ్వరూ కోప్పడద్దు, ఆయన చాలా మంచివాడు. దేవునికి స్తోత్రం. మనుషుల జీవితాలను మార్చేవాడే, మనుషుల జీవితాలను కట్టేవాడే, మనుషులకు నెమ్మదిని సమాధానాన్ని ఆశీర్వాదాన్ని ఇచ్చేవాడే తప్ప, రక్షణ ఇచ్చేవాడే తప్ప